హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ మరి మహబూబ్ నగర్ జిల్లాలో మనం చూస్తూ ఉన్నాం. సింగోటం లాంటి ప్రత్యేకమైన క్షేత్రం కోసం గౌరవనీయులు కేసీఆర్ గారు 17 కోట్ల రూపాయలను మంజూరు చేస్తే మరి ఆ దేవుడికి ఇచ్చిన డబ్బులు కూడా జూపల్లి కృష్ణారావు గారికి కన్నుగుట్టినట్టు అయింది. ఆ డబ్బుల్ని కూడా వారు క్యాన్సిల్ చేయడం అన్నది దౌర్భాగ్యం. ప్రభుత్వం అంటే కొనసాగేటట్టుగా ఉండాలి. పార్టీ మారినా ఒక ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పథకాలు ఇంకొక ప్రభుత్వంలో కొనసాగాలి. దానివల్ల ప్రజలకు లాభం జరగాలి. కానీ ఏదో ప్రజల మీద కక్ష పట్టినట్టు, సింగోటం దేవుడి మీద కక్ష పట్టినట్టు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 17 కోట్ల రూపాయలను క్యాన్సిల్ చేయడం అన్నది చాలా దారుణం. తక్షణమే ఆ క్యాన్సిల్ చేసినటువంటి డబ్బుల్ని రిలీజ్ చేయాలి. సింగోటం క్షేత్రం అభివృద్ధి కోసం జూపల్లి కృష్ణారావు గారు భేషజాలు మర్చి, పార్టీలో అన్నటువంటి తారతమ్యాలు మర్చి ఈ దైవ క్షేత్రాన్ని అభివృద్ధి చేయవలసిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారు మరి ఇక్కడ మొత్తం కొల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడ్డటువంటి ఏ నాయకుడైనా సరే మరి వారి మీద కక్ష కట్టి చిన్నదైనా పెద్దోళ్ళైనా ఒక ఫేస్బుక్లో చిన్న పోస్ట్ పెట్టినా లేకపోతే ఏదైనా నిలబడి ప్రశ్నించినా ఏది అడిగినా కూడా కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ శ్రీధర్ రెడ్డి అనేటటువంటి మా కార్యకర్తను కూడా దారుణంగా మరి చంపడం కూడా జరిగింది. అయినప్పటికీ ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన జూపల్లి కృష్ణారావు గారు మంత్రివర్గంలో ఉన్నప్పటికీ కూడా పోలీసు వాళ్ళు ఆ కేసు మీద పురోగతి లేకపోవడం అన్నది చాలా దారుణం. అంటే కేవలం ప్రభుత్వానికి, హంతకులకు కొమ్ముగాస్తున్నారు తప్పితే ప్రజల పక్షాన మీరు నిలబడలేరన్న విషయం ఇవాళ తెలుస్తూ ఉన్నది. అందుకే మేము మళ్ళా ఒకసారి చెప్తా ఉన్నాం, జూపల్లి కృష్ణారావు గారు మీరు ముందు నియోజకవర్గానికి రండి. మీరు టూరిజం మంత్రి కాదు, టూరిస్ట్ మంత్రి లెక్క వ్యవహారం చేస్తున్నారు. అప్పుడో ఇప్పుడో వచ్చిపోవడు తప్పితే ఎప్పుడు వస్తలేరు నియోజకవర్గానికి. నియోజకవర్గ అభివృద్ధి కోసం మరి ఇప్పుడు ఇది మంచి పంట సమయం, మామిడి పంట వస్తుంది. అద్భుతమైనటువంటి పంట ఇక్కడ నుంచి కొల్లాపూర్ నుంచి దేశవ్యాప్తంగా మామిడికాయలు కూడా మనం పంపిస్తాం. మరి మామిడి మార్కెట్ కూడా మా హయాంలో, బీఆర్ఎస్ పార్టీ హయాంలో హర్షవర్ధన్ అన్న ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటిది కూడా మీరు ఇంకా కూడా దాని మీద అతిగతి లేక పురోగతి లేకుండా పోతున్నది. కనీసం మామిడి రైతుల కోసమన్నా ఆలోచన చేయవలసిందిగా జూపల్లి కృష్ణారావు గారు నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఒకటి కాదు, రెండు కాదు, ఏ అభివృద్ధి లేదు ఎక్కడ కూడా. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల నాయకులు అందరూ చెప్తున్నటువంటి విషయం ఒకటే, పదే పదే బోనస్ 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 అని చెప్పిండ్రు. అది కాస్త బోగస్ అయింది. సన్న వడ్లకు ఎవరికి కూడా బోనస్ రానటువంటి పరిస్థితి. రుణమాఫీ రుణమాఫీ అని ఉదరగొట్టిండ్రు. అది కూడా ఎవరికి వస్తున్నటువంటి పరిస్థితి లేదు. రైతు భరోసా అన్నారు. ఎప్పుడు జనవరి 26 నాటికే, ఇగో ఈ జిల్లా బిడ్డనే ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, జనవరి 26 నాడు టకీ 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 అని రైతు బంధు పడుతున్నాడు. మరి ఇంతవరకు అయితే పడుతున్న పరిస్థితి లేదు. ఇప్పుడేమో మార్చి 31 వరకు మెల్లమెల్లగా ఇస్తామని చెప్తున్నారు. కనీసం అప్పటికన్నా సంపూర్ణంగా రైతు భరోసా ఇవ్వండి. మీరు రైతులను ఆదుకుంటలేరు, విద్యార్థులను ఆదుకుంటలేరు, ఇతర